ఎవరైతే సిగ్నిఫికెంట్ అమౌంట్‌లో ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారో, అంటే మేల్స్‌లో గనక అయితే మోర్ దాన్ 30-60 గ్రామ్ పర్ డే, లేదా ఫిమేల్స్‌లో అయితే గనక మోర్ దాన్ 20-50 గ్రామ్ పర్ డే ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారో, వీళ్ళల్లో వచ్చే ఈ లివర్ ప్రాబ్లమ్స్‌ని ఆల్కహాల్ అసోసియేటెడ్ లివర్ డిసీజెస్ అని చెప్పేసి అంటా ఉంటారనమాట. ఎవరైతే ఆల్కహాల్ అనేది అసలు తీసుకోరో, లేదా ఒకవేళ తీసుకున్నప్పటికి కూడా చాలా తక్కువ మోతాదులో తీసుకుంటారో, వాళ్ళల్లో గనక ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్నట్లయితే దీన్నే మనం నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటామన్నమాట. దీన్నే ఈ మధ్య కాలంలో పేరు మార్చారు. మెటబాలిక్ అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ అని చెప్పేసి. ఎందుకంటే దీనికి చాలా రకాల మెటబాలిక్ అబ్నార్మాలిటీస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి. అవేంటి అంటే ఒబేసిటీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్, హైపోథైరాయిడిజం